తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రతి నెల 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2000 రూపాయల పెన్షన్లు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు, 4000 రూపాయల పెన్షన్లు పొందే ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి దాదాపు జనవరి నెల 2026 నుంచి జమ చేస్తామని చెప్పినప్పటికీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోయినప్పటికీ ఈ ఏప్రిల్ నెల కూడా వచ్చినప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త అప్డేట్స్ని అయితే వెలువడ అవుతున్నాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4000 రూపాయలు, 4000 రూపాయలు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు కొత్త అప్డేట్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని ఇక్కడ క్లుప్తంగా మనమైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక అంతకంటే ముందు తెలంగాణలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయాలి. ఇక రెండు కొత్త పథకాలు ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మొదటిసారిగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆయా జిల్లా కలెక్టర్లకు మనకి ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కొత్త అర్హతల జాబితా మరియు ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులకు కావాల్సినటువంటి నిధులను అయితే ఏర్పాటు చేయాలని అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో లేదంటే రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరిలోనైతే ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించగలరని అయితే వివరాలు అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే ఉంచుకోండి. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.